హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మీ హారిక. ఒక 3-4 డేస్ నుండి ఫుల్గా వర్షం పడుతుంది కదా, బాగా కూల్గా ఉందండి. అండ్ ఈరోజు కొంచెం బెంగళూరులో కొంచెం బెటరు. 2-3 డేస్ నుండి ఈరోజు కొంచెం బెటరు. ఇప్పుడే వర్షం తగ్గింది. సో మేము ఇప్పుడు బయటకు వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాము అంటే దగ్గరలో ఉన్న నర్సరీకి వెళ్తున్నాం. కొన్ని ప్లాంట్స్ కూడా మేము తెచ్చుకుందామని. సో అక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆల్రెడీ నేను లేట్ అయిపోయాను, బయట వెయిట్ చేస్తున్నారు అందరు నా కోసం. సరే, నర్సరీ పక్కనే ఇలా పింగాణి ఐటమ్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ చాలా బాగున్నాయి. బట్ కాస్ట్ కూడా అలాగే ఉంది. చాలా ఎక్కువ చెప్పారు కాస్ట్. ఒక 2 తీసుకుందాం అనుకున్నాం కానీ చాలా కాస్ట్ చెప్పింది, అందుకనేసి మేము ఇది తీసుకోలేదు. బట్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మట్టితో చేసిన దీపాలు, కుండలు, ఇంకా వెరైటీ ప్రమిదలు, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవి మట్టితో చేసినవి. ఇవన్నీ జస్ట్ చూసామంతే, తీసుకోలేదు. ఇవన్నీ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ మేమైతే తీసుకోలేదన్నమాట. చూసారా, ప్రమిదలకి మళ్ళీ డిజైన్ కూడా చేశారు ఇక్కడ. ఇక్కడ పక్కనే కాబట్టి ఇంకా అవి చూసేసి మేము నర్సరీకి వచ్చేసాం. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ మాకు కావాల్సిన మొక్కలు మాత్రం దొరకలేదు. మేము యాక్చువల్గా వెజిటేబుల్ మొక్కలు తీసుకుందామనేసి వెళ్ళాము. బట్ ఇక్కడ ఒక పచ్చిమిర్చి, ఒక టొమాటో మొక్క తప్ప వెరైటీ ఏం లేవు. సీడ్స్ ఉన్నాయంట. సో సీడ్స్ ఉన్నాయని చెప్పారు వాళ్ళు. సో అందుకు మేము చూస్తున్నాము ఇంకా ఏమేమి ఉన్నాయి అని. ఇక్కడ మాత్రం చాలా వెరైటీ కలర్స్తో ఉన్న గులాబీలు ఉన్నాయి. అండ్ చామంతులు అంటారు కదా, చామంతులు ఉన్నాయి, మందారం ఉంది, బంతిపూలు ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. తులసి మొక్క ఉంది, చాలా ఉన్నాయన్నమాట. బట్ మేము అనుకున్నవి లేవు. ఇవి చూసారా, టేబుల్ రోజా. టేబుల్ రోజా ఒక చిన్న మొక్క వేస్తే చాలా అది ఇల్లంతా పాకుతుంది. అండ్ ఇక్కడ జామకాయ మొక్కలు, ఇంకా చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ. మందారం అండ్ జాజి పూలు అంటారు కదా, జాజి పువ్వు, గుండు మల్లె, చాలా వెరైటీసే ఉన్నాయి. బట్ కాస్ట్ మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి. చాలా ఎక్కువ చెప్పాడు అతను. చూస్తున్నారుగా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో. ఇదేంటో నాకు తెలీదు, బట్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. మనీ ప్లాంట్ ఉంది. ఇంకా ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి మాత్రం ఇదొక్క మొక్కే ఉన్నట్లుంది. సో ఇక్కడ గులాబీలు ఉన్నాయి. ఇక్కడ పక్కనే తులసి మొక్కలు కూడా చాలా ఉన్నాయి అన్నమాట. ఇక్కడ మనీ ప్లాంట్, చాలా వెరైటీస్ ఉన్నాయి ఉండడానికి మాత్రం. బట్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి చాలా. మేము అనుకున్న దానికంటే ట్రిపుల్ ఉన్నాయి. బట్ మా ఊరు సైడ్ మేము చూసాము ఒకసారి ఎలా ఉన్నాయి అనేసి. ఇక్కడితో పోలిస్తే మాత్రం మా ఊరు సైడ్ చాలా చాలా తక్కువ ఉన్నాయి. అక్కడికంటే ఇక్కడ ట్రిపుల్ ఉన్నాయన్నమాట. అంత ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి అన్నమాట. అందుకనేసి మేము ఏం తీసుకోలేదు. నేను ఒక మనీ ప్లాంట్ తీసుకున్నా అంతే. వచ్చేసి ఒక పాట్ తీసుకుంది జస్ట్ అంతే. ఇక్కడ కూడా వీళ్ళ దగ్గర కూడా పింగాణి ఐటమ్స్ ఉన్నాయి. బట్ అతన్ని అడిగితే
చెప్పాడు, అందుకనేసి మేము తీసుకోలేదు. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఈ మొక్క వచ్చేసి బ్రహ్మదేవుడా ఏదో అంటారు, అది చెప్పాడు, నాకు గుర్తులేదు. చాలా వెరైటీసే ఉన్నాయి ఇక్కడ. ఇవి వచ్చేసి పేపర్ ఫ్లవర్స్ అంటారు కదా, కాగితాల పూలు అవి. బట్ కలర్స్ మాత్రం ఒక 2-3 కలర్స్ ఉన్నాయి ఇందులోనే. మేము ఊరు వెళ్ళినప్పుడు కొంచెం మట్టి తెచ్చుకొని కొంచెం మన ఇంట్లోనే ఉన్న కొత్తిమీర, పుదీనా అండ్ ఇంకా మెంతులు వేస్తే వస్తాయి అనేసి మేమేం తీసుకోలేదు ఇక్కడ. సో ఈసారి వెళ్ళినప్పుడు కొంచెం మట్టి తెచ్చుకుంటే సరిపోతుంది అనేసి మేమేం తీసుకోలేదు అన్నమాట. ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయో మీరే చూసాను. బట్ ఇక్కడ మేము తీసుకున్నది అవి 2 చెప్పాను కదా, అవి 2. ఆ తర్వాత మేము అక్కడ నుండి పక్కనే ఇంకొక నర్సరీ ఉంది, అక్కడ కూడా ఏమన్నా ఉంటాయేమో అనేసి వెళ్ళాము. బట్ ఇక్కడితో పోలిస్తే ఫస్ట్ చూసిన దగ్గరే చాలా వెరైటీస్ ఉన్నాయి. అదే అంటారు కదా, ఫస్ట్ ఈజ్ ద బెస్ట్ అని. సో అలాగే అయింది. ఇక్కడ కూడా ఏం పెద్ద అంత ఎక్కువ వెరైటీస్ ఏమీ లేవు. ఇక్కడైతే మేము ఏమీ తీసుకోలేదు, ఒక పాలక్ విత్తనాలు మాత్రమే తీసుకున్నాము అంతే. ఇక్కడ చూసారా చామంతి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, చామంతిలోను. అండ్ బంతిపూల్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మందారం ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి లోటస్ అన్నమాట. ఇతనితో పోలిస్తే ఫస్ట్ చెప్పిన అతనే కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది నాకు. ఇతను టూ మచ్గా అతనికంటే డబల్ చెప్పాడు. మొత్తానికి అయితే అన్నీ చూసేసి మేమైతే ఏమీ తీసుకోలేదు. నేను జస్ట్ ఒక మనీ ప్లాంట్ తీసుకున్నా అంతే. మేము అనుకున్న మొక్కలు లేవు అక్కడ, అందుకనేసి మనీ ప్లాంట్ అక్కడ తీసుకున్నాం. ఇవి వచ్చేసి విత్తనాలు అనమాట, అన్నీ ఉన్నాయి విత్తనాలు అయితే. అంటే పాలకూర, కొత్తిమీర, ఇంకా కిచెన్ గార్డెన్ అంట ఏదో, ఇంకా పాలక్ ఉంది, బీన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి విత్తనాలు అయితే. మొక్కలు మాత్రం లేవు. ఇదే పాలక్, ఇంకా బీన్స్ ఉంది, ఇంకా బిటర్ గార్డ్ ఉంది, ఇంకా కాకరకాయ, ఇలా టొమాటోస్, చిల్లీ, చాలా వెరైటీసే ఉన్నాయి విత్తనాలు మాత్రం. ఇది కొంచెం రాడిష్ ఉంది. విత్తనాలు ఎక్కువ ఉన్నాయి బట్ మొక్కలు లేవు. సో ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల ముందు నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.